నటి ప్లీజ్ ప్రముఖ నటి దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి నటి నా మిత్రురాలు శ్రీమతి కవిత గారు, అలాగే రాజమౌళి గారు ప్రొడ్యూసర్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి సినీ రంగానికి కూడా ఆదరిస్తున్నటువంటి విషయం. సో వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఏళ్ళ తర్వాత లేదా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాం. బీజేపీ సినిమా స్టేట్ కన్వీనర్ కవిత గారు, రాజమౌళి గారు, నిన్న కాక మొన్న శంకర్ గారు, కోసాల కృష్ణమూర్తి గారు ప్రెస్ని టెస్ట్ చేశారు. రాజకీయాల్లో అనేక రకాల మంచి చెడు ఉంటే మనం చెప్పండి. వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు చాలా బాధ కలిగిస్తాయి. ఎందుకంటే మీడియానే కాదు, తెలంగాణ సమాజాన్ని, ప్రజల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చేస్తున్నారు. చాలా 2-3 పాయింట్స్కి సంబంధించినంత వరకు వస్తే చాలా సాఫ్ట్గా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసేందుకు అసలే మాకు భయం, సైలెన్స్ అయితే తప్ప మాట్లాడాలి. థ్యాంక్ యూ. సో స్పెసిఫిక్గా వాళ్ళు ఆఖరు శంకర్ గారు ఒక సినిమా కథ చెప్పి ఈ సినిమాలు తీశారు, సినిమాలో ఇంత బాగా సినిమాలో మీరు చెప్పిన నీతులు, మీరు రాసినవి కేవలం బాక్సాఫీస్ కిక్ కోసం తప్ప మీ మనసులోంచి వచ్చినవి కావని మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. హిందువుల పార్టీ అన్నారు, ఒక వర్గం వాళ్ళు గుడికి బడికి దూరం అయ్యారు. గమ్మత్ ఏమిటంటే ఎవరికి తెలియదు అనుకుంటారా, మాయమతంగా కబుర్లు చెబుతుంటే ఒకే అంటే ఇంత క్యాంపెయిన్ అంతా దీని మీదే జరుగుతుంది. 6 ఏళ్ల నుంచి బతకగాలని ఒకళ్ళు, అగ్గి పెట్టాలా ఒకళ్ళు, అరాచకాన్ని సృష్టిస్తున్నారు కదా అని ఒకటే మిమ్మల్ని మీడియా ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. 15 నిమిషాలు ఇస్తే చాలు అన్నారు. లేక కూడా ఆవు పిల్ల మాంసం ఎంత రుచిగా ఉంటుందో చూడండి అన్నారు. దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు అనేక సార్లు అన్నారు. ఒక్కసారి కూడా మీ గుర్తు లేవాలా? భయం. హిందువులు గుర్తు రాలేదా? ప్రజలు గుర్తు సమానత్వం గుర్తు రాలేదా? సోదర భావం గుర్తు రాలేదా? గంగా జమున తహీజీవ్ అని గుర్తు రాలేదా? భయంతో ఉనికిపోతున్నారా? ఒకటే, మేము బాగుంటాం, మీరు బాగుంటాం, అందరూ బాగుంటాం, మీరు మమ్మల్ని తిట్టకండి, మా మీద దాడి చేయకండి, మా మీద అరాచకాన్ని సృష్టించకండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దానికి హిందువుల తరఫున నేనున్నాను, ఒకే ఒక్క మాట. కాకపోతే మిగతా వాళ్ళు ఇంతవరకు జరుగుతున్న నాయకులందరూ వివేకానంద, శంకరాచార్య వారిలాగా చాలా సౌమ్యంగా శాస్త్రిగా చెప్తూ ఉంటే, అభినవ శివాజీ లాగా వచ్చి ఖబర్దార్ అని గట్టిగా అన్నందు వల్ల ఎంత సెన్సేషన్ జరుగుతుంటారు. ఇట్ ఈస్ వెల్కమ్. ఎందుకంటే అందరూ బాగుంది, హాయిగా ఉంది. ఏక భారత్ ఏక శ్రేష్ఠ భారత్ అన్నాం, అది లేదు. నేను ఇప్పుడు ఇద్దరు శంకర్ నేను ఒకసారి అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన సమయాల్లో ఒక్క సెకండ్ కూడా తప్పు అనలేదు. ఇప్పుడు మీరు అందరూ మీ పార్టీకి ఇది, వాళ్ళ పార్టీ ఇది అలయన్స్ ఉంది, అయిపోతుంది అనుకుంటే సరే, ముఖ్యమంత్రి గారు చెప్తున్న వ్యవహారాలు అన్ని చూస్తున్నాం. అపీస్మెంట్ కాదు, పెద్దపీట వేయటం, మనల్ని ఏదైతే పంపించేయమంటాం. సరే, మిగతావన్నీ చెప్తుంది చరిత్ర పునరుద్ధరణ చేసినట్టు ఉంటుంది, దాని దూరం. సో ఒకటే మూతోడికే జవాబు అంటారే, అలా ఇచ్చారు తండ్రి, అంతేగాని ఇంకేమీ చేయాలి. దట్ ఈస్ వన్ ఫార్ యాజ్ ఫార్ యాజ్ హిందువుల పార్టీ బెంబేని బట్టి చాలా
ఏదో అరాచకాన్ని మొత్తం ఫినిష్ అయిపోయింది 6 ఏళ్లలో అద్భుతంగా చాలా సామరస్యంతో ఉన్న భాగ్యనగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్తే చార్మినార్ ఉంది, భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది. మీది మేము మాది అనొచ్చు కదా. ఎందుకంటే భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళేసరికి ఈ మెజారిటీ ప్రజల్ని దూరం పెట్టేద్దామన్నా వెళ్ళొద్దన్నా. కాకపోతే మొట్టమొదటిసారి ఎప్పుడైతే సంజయ్ అన్నారో అప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడదామని కూడా వదిలేసారు. అది సెకండ్. రెండో అభివృద్ధి అన్నారు. అభివృద్ధిని చాలా మాట్లాడారు. తెలంగాణ గురించి మిగతా రంగాలన్నీ కొట్టలేదు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమా పరిశ్రమ గురించి మాట్లాడారు. ఇవాళ మేనిఫెస్టోలో కూడా టీఆర్ మేనిఫెస్టోలో కూడా సినిమా పరిశ్రమ గురించి చెప్పారు. దాని గురించి మాట్లాడారు. ఒకసారి సినిమా పరిశ్రమలో ఉండి తెలంగాణ సినిమా సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని గట్టిగా చెప్పుకునే శంకర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి సంబంధించి దాని చైర్మన్ ఉన్నారా, డైరెక్టర్ ఉన్నారా, పాప మామిడి హరికృష్ణ అని కల్చరల్ ఎఫెక్ట్స్ పెడితే ఆయన కింద మీద సినిమాలు వగైరా అన్ని ఆయన చేస్తాము. ఎప్పుడైనా అయ్యా తప్పండి మనం చేస్తామని ఏమంటే ఉన్న 4 కంపెనీలో పెట్టి 3 వారాల్లో కమిటీ రిపోర్ట్ ఏమంటే 3 ఏళ్ళైనా దిక్కు దివాణం లేదు. ఈ అభివృద్ధి ఎవరికి వచ్చింది? అదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇంతకుముందు ఫిలిం థియేటర్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టెలివిజన్ థియేటర్ తీసేశారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్. సో ఈ 2 రంగాల నుంచి తీసేసిన తర్వాత ఎందుకు మీరు మళ్ళీ జాయిన్ చేయలేదు అని అడగటానికి నోరెందుకు రాలేదు మీకు? మా సినిమాలు మేము తీసుకుంటాం అని అన్నారు. కానీ సపోర్ట్ చేయదు. ఎంతమంది ఐ కెన్ టు మిస్టర్ శంకర్ ఇంక్లూడింగ్ యూ జైవల్ల తెలంగాణ తీస్తే నీ అంటే నీ ఆస్తుల మీద నువ్వు డబ్బు చేశాను, కళాకారులు సాంకేతిక నిపుణులు నీకు సాయం చేశాను, అంతవరకు చేశావు. దెన్ అలాంటి శ్రీధర్ గవర్నమెంట్ మేము పరిచయం డబ్బులతో పెట్టాను. డాక్టర్ శ్రీనాథ్ తన డబ్బులతో అతను డైరెక్ట్గా అడిగారు. రసమై బాలకృష్ణ మీ ఎమ్మెల్యే అతను తనతో పాటు చేశారు. ఎవరికి వాడు డైరెక్టర్ క్రియేటివ్ అన్నవాడు వాడు డబ్బులు తీసుకుని సినిమాలు తీసుకోవడం తప్ప ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క పైసా ఎందుకు సహాయం రాలేదని నేను అడుగుతున్నాను. వీ హ్యావ్ ఎన్ ఆన్సర్ మిస్టర్. దెన్ అభివృద్ధి అంటే కేసీఆర్ గారి జన్మదిన పాట అద్భుతంగా సృష్టించి ఆయన వెనకాల తిరుగుతూ మోకీలలో 5 ఎకరాలు స్టూడియో పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల కంటే ఎక్కువే అనుకుంట నీ పేరు తెచ్చుకున్నావు. అదే అభివృద్ధి. చిత్ర పరిశ్రమలో చిత్రపురి కాలనీలో ఎన్ని వందల మంది మళ్ళీ మాట్లాడితే వేల మంది ఇల్లు లేక ఇప్పుడు చిత్రపురి సాధన సమితి అంటే రోడ్డు రోడ్డెక్కుతున్నారు. మీ అందరికీ తెలియని కాదంటున్నారు. ఎందుకు ఒక్కసారి గొంతు విప్పి అనులైన వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. అందులో బిజినెస్ పీపుల్ ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, సినిమా రంగంతో సంబంధం లేని అనేక మంది అందులో ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తే సో టెక్నాలజీ అవార్డ్స్ మన రాష్ట్రంలో వచ్చింది. మన సినిమాలు మనం తీసుకున్న కింద మీద పడింది. 2014 నుంచి 6 సంవత్సరాల పాటు సినిమాకి కానీ రంగస్థలానికి కానీ టెలివిజన్కి కానీ మనకంటూ అవార్డ్స్ ఉన్నాయి. లేవుగా నంది అవార్డ్స్ ఇక్కడి నుంచి గుంటూరు, విజయవాడలో, వైజాగ్లో వెళ్ళి వాళ్ళు ఇచ్చే అని పక్కన తెలుగు సినిమాలు అన్నీ ఉంటాయి. ఆ అవార్డు తప్ప మేము బీజేపీ సినిమా సెల్ నుంచి తెలంగాణ సినీ స్వర్ణ కమలంని 2015 నుంచి మేము అవార్డు ఇస్తూ మేమేమో ఇస్తాం. 10 రూపాయల పువ్వు, 10 రూపాయల సాల్వా, చిన్న మెమెంటో తప్ప. అదే ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తే ₹1,00,000 బంగారు, తామ్ర, సిల్వర్ నందులు ఉంటాయి, సైటేషన్ ఉంటుంది, ఇంత గౌరవం ఉంటుంది. ఎందుకు చేయగలుగుతాం? ఎందుకు అడగలేదు? అందుకే కిషన్ రెడ్డి గారికి స్పెసిఫిక్గా అన్నారు, మీరు మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా కాకతీయ అవార్డ్స్ పేరుతో మేము సినిమా రంగస్థలం టీవీ అవార్డ్స్ ఇస్తాము అని చెప్పి కూడా చెప్పారు. సో దిస్ ఇస్ నాట్ అండ్ అనదర్ థింగ్. 1500 నుంచి 2000 ఎకరాలు సినిమా సిటీ ఇస్తాను అని చెప్పారు. నేను ఎవరికి చెప్పారు? ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆ రిప్రజెంటేషన్ తెలంగాణ వాళ్ళకి ఎవరు ఉన్నారా? వీరసింగ్ రావు ఉన్నారా, ప్రేమరాజు ఉన్నారా, డాక్టర్ శ్రీరాజు ఉన్నారా, అల్లాడి శ్రీధర్ ఉన్నారా, సానా యాదగిరి ఉన్నారా? ఎంతమంది కలిసి చెప్పాలి ఇలా? ఒక్కడు నో వాళ్ళు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. తెలుగు సినిమా ఉంది కదా, తెలుగు సినిమాని తెలంగాణ సినిమా కంటే కోటి ఘనంగా లేని కొరియా లాంటి వాళ్ళన్నిటికీ భోజనం అన్నిటికీ సినిమాలు ఉన్నాయి. 400 కోట్లకి తెలంగాణ సినిమా అంటూ ఉండకూడదా? అప్పుడేం మాట్లాడే ఉద్యమం ఉంటూ ఇప్పుడేం మాట్లాడుతున్నాం? తెలంగాణకి అస్తిత్వం ఉంటుందా? 15,000 ఎకరాల సినిమాలు లేదు. మనం బీజేపీ సినిమాస్ నుంచి FDCకి అక్కడ
అక్కడ ఎంపీసీలో చాలా అంటే విడిగా వెళ్ళిపోయిన తర్వాత ఒక 30-40 రూములు ఉన్నాయి. మేమేమన్నామంటే చిన్న చిన్న అప్పుడే బడ్డింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక 6 నెలలు 1 year మీరు ఆ రూమ్స్ ఇవ్వండి, ఫెసిలిటీస్ ఇవ్వండి, వాళ్ళు రెగ్యులర్గా ఈ సినిమా వాళ్ళ విజయాలను మోసుకుని సినిమా తీస్తున్న తెలంగాణకు సంబంధించి. అందుకే మేము మేనిఫెస్టోలో పెట్టాం, తెలంగాణ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఎలక్షన్ ఎమ్మెల్యేకి ఇస్తే అసెంబ్లీకి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నారు. 50 లక్షలు తెలంగాణ నేపథ్యంగా ఉన్న సినిమాకి ఇస్తే, అలాగే ట్యాక్స్ ఫ్రీ చేస్తామని ఇవన్నీ పెట్టాం. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నారు. 1500-2000 ఎకరాల కదా మీరు ఉన్న సిచ్యువేషన్. అండ్ అనదర్ థింగ్, హరీష్ రావు గారు పద్మాలక్ష్మి మీద కేసు చేశారు. ఆ అఫిడవిట్లో క్లియర్గా రాశారు, ఇది గవర్నమెంట్ ఉండి అటువంటి ప్రాపర్టీస్ ని వాళ్ళు టేక్ కేర్ చేయాలని ఆయన అభిప్రాయం. ఇది చాలా పార్ట్ ఆఫ్ రికార్డ్. మరి అధికారం నాయకుడి పద్మాలయ క్వశ్చనింగ్ ఏమైంది, రసమయ బాలకృష్ణ రాఘవేంద్ర గారి ఆదేమైంది, ఎన్ని చెప్పాలి, ఎన్ని ఉదాహరణ. ఆయన దీంట్లో ప్రాంతాల గురించి కాదు చెప్పేది. నువ్వు అభివృద్ధి అని ఒక మాటని ధైర్యంగా చెప్పావు, ఇంత అభివృద్ధి ఉందని కాదు. మిగతా సొసైటీకి సంబంధించినంత వరకు మిగతా నాయకులు కానీ, మిగతా ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, మీడియా అందరికీ తెలుసు. నేను ఓన్లీ కన్ఫర్మ్ మైసెల్ఫ్ టు ది సాంస్కృతిక రంగం. తెలంగాణ సినిమాని చంపేశారు. తెలంగాణ ఆట మాట పాట అన్నిటినీ చంపేశారు, చంపేసే ప్రయత్నం చేస్తారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ ఒక్క దర్శనం దాని ఎందుకు ఉండదు ప్లీజ్ ఇట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ క్లాప్స్ అండ్ అదర్ థింగ్. దయచేసి మీరు డిస్టర్బ్ చేయకండి ఎవరన్నా. ఓకే, సో నేనేమంటే ఇది ఫైనల్ గా ఉద్యమం అన్నారు. ఉద్యమం ఇంత పోరాడి సాధించుకున్న ఉద్యమం నాకు ఒకటే ఎప్పుడు చాలా బట్ 6 ఏళ్ళకి జయగొల తెలంగాణలో నేను కూడా యాక్ట్ చేశాను. ఇంపార్టెంట్ రోల్ ఏమిటంటే అది హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశాను. ఆ సినిమా తీయడానికి నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, లేకపోతే మేధావులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరికీ తెలుసు ఏం పేమెంట్ చేశావో, వాళ్ళని ఎలా ట్రీట్ చేశావు. ఉస్మానియాలో వెళ్ళడానికి నీకు ఖర్చు లేదు. మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులు ఫేస్ చేయడానికి నీకు డోంట్ హ్యావ్ ఫేస్. అండ్ అటువంటిది ఉద్యమం మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది. అంత ఉద్యమం సాధించుకున్నామే. మన తెలంగాణ సినిమా అయింది. తెలంగాణ సినిమాకి సంబంధించినంత వరకు చిత్రపురి కాలనీలో కడుపు కట్టుకుని ఉండడానికి ఇంత గూడు ఇవ్వండి అని రోడ్డు మీద బలి అందరినీ దేవుడిస్తున్న ఆ చిత్రపురి కార్మికుల గతలెత్తును పట్టించుకోవట్లేదు. తాజ్మహల్ నిర్మాణానికి రాజెత్తిన కూలీలు అన్నట్టుగా వాళ్ళు ఎందుకు మర్చిపోయాం. తాజ్మహల్ కట్టిన తర్వాత ఆ పైకి ఎదురు మిస్టర్ శంకర్, ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఈ సినిమాని చంపేశారు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, తెలంగాణ అస్తిత్వాన్ని మాయం చేసేస్తారు. దయచేసి చేయకండి. అలాగా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ సినిమా వాళ్ళు మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడితే నిజం మాట్లాడండి. మీరు అందరినీ చాలా సాఫ్ట్గా అద్భుతంగా ఒక ప్రొడ్యూసర్కి ఈ స్టోరీ నేరేట్ చేసినంత బాగా మాట్లాడాను. నేను అంత బాగా మాట్లాడలేదు, అంత సాఫ్ట్గా అవ్వలేదు, అంత వేగమనే వ్యవహారాలు నాకు తెలియదు. కడుపులో ఉన్నది, గుండెల్లో ఉన్నది, మనసులో ఉన్నది మీ ముందు కట్టేశారు, ఈ సమాజం ముందు కట్టేశారు. ఏ ఒకే దానికి ఆన్సర్ ఉన్నా నేను ఎవరు నాకు రాజకీయాలు తెలియదు. మీరు తెలంగాణ సినిమాకి, తెలంగాణ ఆటకి, మాటకి, పాటకి, సాహిత్యానికి కనుక మీరు సేవ చేస్తే నేను ఏమైనా చేయగలుగుతున్నాను. ఆయన తెలియదు. తెలంగాణ సినిమా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి 2 రాష్ట్రాలు వేరే, 2 చీఫ్ మినిస్టర్లు వచ్చారు, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు వచ్చారు, 2 లేబర్ మినిస్టర్లు వచ్చారు. తెలంగాణ ఇప్పుడు రాయపురంలో యాదలో తెలుగు భాషా దినోత్సవం అయితే, కాలోజీ యాదలో తెలంగాణ భాషా దినోత్సవం అయింది. అధికార భాషా సంఘాలు వేరేవి, ఆంధ్ర సారస్వత పరిషత్ చాలా, తెలంగాణ సారస్వత పరిషత్ చాలా అయింది. ఇన్ని ఉండగా తెలంగాణ సినిమా ఉండడానికి అభ్యంతరం ఏమిటి అని నేను అడుగుతున్నా. వీటన్నిటికీ అడగడానికి నోరు రాని మీరు ఇవాళ నీ మోకిలా ఇప్పుడు బీజేపీ కనుక వచ్చి క్వశ్చన్ చేస్తుందేమో అనే భయంతో నీ మోకిలాని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటే కష్టం శంకర్. దయచేసి నిజం మాట్లాడండి, మనసులోంచి మాట్లాడండి. తెలంగాణ సమాజాన్ని, సాంస్కృతిక రంగాన్ని కాపాడటానికి మీరు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను. Now I request Kavita Garu Senior Most Artist to speak up, please. అందరికీ నమస్కారం అండి. మనమందరం కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాము. చెప్పచ్చు, ఎవరు ఏదైనా చెప్పచ్చు, మైకులు పట్టుకొని గొంతు చేయించుకొని మాట్లాడచ్చు.
కానీ వాస్తవం అనేది ఒకటి ఉంది, అది అందరికీ తెలుసు. టిఆర్ఎస్ రావడమే, కేసీఆర్ గారు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఎలా హైదరాబాద్ సిటీ కానీ సికింద్రాబాద్ సిటీ కానీ ఎలా నాశనం చేశారు, నేను వచ్చి భాగ్యనగరాన్ని ఎంత గ్రేట్గా నేను చూపిస్తాను అని చెప్పారు. కానీ 6 సంవత్సరాలైంది వచ్చి. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం చేసిన గొయ్యలు, గోతులు, నాలాలు ఎలా ఉన్నాయో అదే చాలా చక్కగా మెయింటైన్ చేశారు అన్నదానికి ఎంతో మంది, చాలా మంది, నాకు తెలుసు మీరందరూ కూడా మోటార్ బైక్స్లో వెళ్తూ ఉంటారు. మోటార్ బైక్స్లో వెళ్ళిన వాళ్ళు ఆ గోతుల్లో వర్షం ఒక్క 4 చినుకులు పడేటప్పటికి ఆ గోతులో నీళ్లు నిండిపోయి పడి ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎంతో మందికి దెబ్బలు తినడం జరిగింది. అలాగే స్కూల్ బస్సులు ప్రతి సంవత్సరం 4 చినుకులు పడిన వెంటనే స్కూల్ బస్సులు ఆ గోతుల్లో పడిపోయి యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా మనం అందరం చూసాం. నాకంటే ఎక్కువగా మీడియా మిత్రులు ఇవన్నీ కూడా మీడియాలో ప్రజలకి చూపించడం జరిగింది, కళ్ళకి కట్టినట్టుగా. నాలాలలో 4 చినుకులకి నాలాలలో పిల్లలు కొట్టుకుపోవడం కానీ, పెద్దలు కొట్టుకుపోవడం కానీ, శవాలుగా తేలడం మనం అందరము విన్నాము, చూసాము. అన్నీ కూడా మీడియాలో కంటికి కట్టినట్టుగా మనం అన్నీ కూడా డీటెయిల్గా చూసాము. అస్తవ్యస్తంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ తయారయ్యింది. అట్లీస్ట్ ఇంతకు ముందున్న ప్రభుత్వాలైనా బెటర్ అనే విధంగా ఈ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ తయారయ్యింది అని చెప్పడానికి నేను ఏం చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుడికి ఇక్కడ నివసించే వాళ్ళకి తెలుసు ఎలాంటి ఇబ్బందులకి మనం లోనైపోతున్నామని. కనీసం నిత్యావసర ధరలు కూడా, కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కట్టడి చేయలేని పరిస్థితి ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక మహిళగా ఒక ఉల్లిపాయ ధర 120-130 రూపాయల వరకు వెళ్ళినప్పుడు దాన్ని ఎలా, అది కూలి వాళ్ళైనా ఒక ఉల్లిపాయ తినాలి, కోటీశ్వరుడైనా ఒక ఉల్లిపాయ తినాలి. ఈ రోజు నేను ప్రజల కోసం నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ఆకాశాన్ని అంటే ధరలకి ఎక్కడైనా ఒక కట్టుబాటు తీసుకొచ్చారా? ఎక్కడైనా ప్రజలకి అన్ని చేశారా అంటే ఎక్కడ కూడా వాళ్ళు చేసిన దాఖలాలు లేవు. ఇకపోతే వరద బాధితులు ఆల్రెడీ మన బాధితులు అని చెప్తున్నాం. ఆ రోజు వాళ్ళని కాపాడవలసిన ప్రభుత్వం ఆ రోజు వాళ్ళని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి అది కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడానికి టైం ఉన్న ఈ ప్రభుత్వానికి వరద బాధితుల ఇళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళ డేటా వీళ్ళు తీసుకొని వాళ్ళకి చేయవలసిన సహాయం, వాళ్ళని కాపాడవలసిన బాధ్యత నుంచి వీళ్ళు తప్పించుకొని ఈ రోజు హడావుడిగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం, దుబాక ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎలక్షన్ తాయిదాలలాగా వరద బాధితుల్ని వెళ్ళి మీరే ఈ సేవల్లోని ఆ సేవల్లోని అప్లై చేసుకోండి, మీకు ఎవరెవరు బాధ్యతలు ఉన్నాయో మీరే అప్లికేషన్ ఫిల్అప్ చేసి చేసుకోమంటే అంటే నేను ఈరోజు మీ అందరి ముందు కూర్చొని మాట్లాడతానని నేను అనుకోలేదు. ఆ రోజు టీవీలో ఆ ఈ సేవలోని మహిళలు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ క్యూలో నిలబడి కుప్పలుగా జనం ఊపిరాడని పరిస్థితుల్లో వాళ్ళు నిలబడి వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాలనుకున్నప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న ఎవరికైనా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకు అనంటే వాళ్ళు ఆల్రెడీ ఇల్లు పోగొట్టుకొని, కంచాలు పోగొట్టుకొని, తాగడానికి గ్లాసులు
ఊపిరాడక నిలబడి పొద్దున్న 6 గంటల నుంచి 3 గంటల వరకు తిండి నీళ్లు లేక సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చారు అంటే చెప్పండి, న్యాయం చెప్పండి. నేను ప్రజలే అడుగుతున్నాను, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే ప్రభుత్వం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అసలు ప్రతి వర్షాకాలంలోని రోడ్లు ఎలా ఉంటున్నాయి అనేది కేటీఆర్ గారు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా గొప్పగా మాట్లాడతారు. మాటలు కాదు ప్రజలకి కావాల్సింది చేతలు. ప్రతి వర్షం టైంలోని ఈ టైంకి మనకు వర్షాకాలం ఉంటుందంటే ముందస్తు జాగ్రత్త ఎందుకు ప్రభుత్వం తీసుకోలేదు? ఆ వరదలు వచ్చే టైంకి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మనకి వాతావరణ శాఖ ఎప్పుడు చెప్తారు ఈ వర్షాకాలం ఈ వర్షాలు ఎంతవరకు ఉంటాయని. కాబట్టి ప్రతి ఒక్క అడుగులోనే మనము ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ రోజు వరకు వేసిన చోట రాజభవన్ ముందు కానీ ఆ గవర్నర్ రోడ్డు కానీ రోడ్డు వేసుకోవడం కాదండి, ఎన్నో లోతట్టు ప్రాంతంలో రోడ్లు లేకుండా అస్తవ్యస్తంగా ఈ గ్రేటర్ హైదరాబాద్. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లోని మనం క్లియర్గా చూస్తున్నాము, ప్రతి ఒక్క దాంట్లోని ప్రభుత్వ వైఫల్యం మనకి కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ రోజు ప్రభుత్వ రూలింగ్కి రావాలని చెప్పి ఆంధ్రోలని తరిమి తగలగొట్టండి అన్నారు, తగలేయండి అన్నారు. అదే ఈ రోజు అదే ఆంధ్రలో ఓటు నాకు వెయ్యండి మీకు నేనున్నాను అంటున్నారు. అంటే అవకాశం కావాలి, మీకు ఓట్లు కావాలంటే మీకు ఆంధ్రోళ్ళు మంచోళ్ళు, ఓట్లు అక్కర్లేదనుకుంటే మీకు ఆంధ్రోళ్ళు తరిమి కొట్టాలి. కాబట్టి మీరు ప్రతి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేదో నాకు తెలియడం లేదు. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చే స్టేట్మెంట్ వింటున్నారనేది దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదా వారి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కానీ మర్చిపోకూడదని నేను ఈ రోజు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే హెచ్చరిస్తున్నాను కూడా, ప్రజల్ని ఫూల్స్ గా తీసుకోవద్దు. మీరు ఏదైనా చేస్తే చేయగలిగితేనే చెప్పండి, లేదంటే చెప్పద్దు అని. వాళ్ళు చేసినంత మేము చేసినంత ఎవరికి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదంటున్నారు. వాళ్ళు ఏమేం చేశారో బహిరంగంగా డిస్కషన్కి వస్తే మనకి తెలుస్తుంది. ఎలా హాస్పిటల్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఆ గోతుల్లో వెళ్ళలేక ఎలా కష్టపడుతున్నారు. ముందు సిటీకి మీరు ఏం చేశారని చెప్పాలి. ఇదే మీరు చూసారంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కనుక ఈ జిహెచ్ఎంసీలో 100% సక్సెస్ అవుతారన్న నమ్మకం మాకుంది. అయితే కనుక భారతీయ జనతా పార్టీ చూపిస్తుందండి ఓల్డ్ సిటీని ఎలా తయారు చేస్తాము అని. ఆ ఓల్డ్ సిటీలో ఎంతమంది ఎలా కష్టపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఏ రోజైనా ఆలోచించారా? ఓట్ల వరకే ఆలోచిస్తున్నారు కానీ, ఏ పార్టీ అయినా ఓట్లు చూసుకుంటున్నారు కానీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఈ రోజు వరకు ఎవరైనా చేశారా? ఏదైనా ఒక డెవలప్మెంట్ అనేది అంటే ప్రాంతాలకి అతీతంగా, రిలీజియన్స్ కి అతీతంగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే, ఒక దేశాన్ని అభివృద్ధి చెయ్యాలని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీకే చెందింది. డెఫినెట్ గా మేము అఖండ విజయాన్ని చేకూరుస్తారు ప్రజలు మాకు. అలాగే అంటే మాకంటే ఈ జయం అనేది, ఈ విజయం అనేది భారతీయ జనతా పార్టీకి కాదండి, డెఫినెట్ గా ఇది ప్రజల విజయం అని మేము అనుకుంటాము. ఒక్కసారి వారు అవకాశం ఇచ్చి ప్రజలు ఇచ్చారంటే గనక ఈ గ్రేటర్ హైదరాబాద్ లోని ఎలా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఊరు వాడ, ప్రతి రోడ్డు, ప్రతి సంతు, ప్రతి గల్లీ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఎంత డెవలప్ అవుతుంది అనే దానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తున్నాము. హామీ ఇవ్వడమే కాదు, చేసి చూపించే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ గా ఈ సక్సెస్ మనందరికీ ఒక మంచి గ్రేటర్ హైదరాబాద్ ని, సికింద్రాబాద్ లో లేదా మనం ఈ మొత్తం
సిటీని మనం గ్రేటర్ గా చూడాలి, చూడబోతున్నాము. సక్సెస్ మనది అవుతుంది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వ్యూహానికి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి లేదా ఒక 2 minutes మా రుచులు కో-కన్వీనర్ రాజమౌళి గారు మాట్లాడతారు. ఈ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ కాల్డ్ నైజాం కథ. అందరికీ నమస్కారం. బీజేపీ సినిమా సెల్ నుంచి టీఆర్ఎస్ నాయకులకి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే 6 సంవత్సరాలు నేను తెలంగాణ సాధించుకున్న తర్వాత మీరు ఏ సాధిస్తున్నారు? మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బంగారు బాట అయిపోయింది. మీకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ఒక గుడ్డు తెచ్చుకొని తింటున్నారు. సో మీ నాయకులంతా మీరు అంటున్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాద్లో ఒక విధ్వంసం లేకుండా ఏం మత సామరస్యంగా ఉంటున్నామో అని చెప్పేసి, ఎవరు భయంతో బతుకుతలేరు అని చెప్పేసి. కానీ మీకు తెలియకుండానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు భయంతో బతుకుతున్నారు. అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఎందుకు భయంతో బతుకుతున్నారని వాళ్ళ ఆత్మలకు తెలుసు. మీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని బెదిరించుకొని డబ్బులు సంపాదించుకుంటారు కదా. ఇది ఈ వేదిక నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకు దమ్ముంటే దానికి సమాధానం చెప్పాలి. ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ సగటు సినిమా 24 క్రాఫ్ట్కి సంబంధించిన సినిమా వర్కర్స్ భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారని చెప్పేసి మీరు చెప్పడానికి మాత్రం బ్రహ్మాండం చెప్తున్నారు పైకి, కానీ లోపల మీరు ఏమేం చేస్తున్నారో మాకు తెలుసు. తర్వాత మీకు ఎవరైతే మీకు ఎప్పుడప్పుడు ఏం కావాలో వాళ్ళను పెద్దలను మాత్రం మీకు ఎవరైతే కంటబడతారో వాళ్ళను బాంబే పొద్దున ఒక న్యూస్లో గతం వాళ్ళు వచ్చి మిమ్మల్ని వెళ్ళగానే అక్కడ చల్లబడిపోతుంది. సో మీరు అంటున్నారు ఇక్కడ భయంగా బతుకుతున్నారు, బ్రహ్మాండంగా బతుకుతున్నారని. కానీ అబద్ధం. ఈ జిహెచ్ఎం సెలక్షన్స్ తో మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు మమ్మల్ని బయటకు పంపిస్తారు అని చెప్పేసి ఆ భయం పోవాలంటే అది ఒక బీజేపీతో సాధ్యమవుతుంది. ఇంకా దీని మీద చాలా ఉన్నాయి చెప్పాలంటే దానికి ఒక వేదిక కూడా అవసరం ఉంది. దీని మీద పెద్ద ప్లాన్ ఇస్తున్నాం. ఎందుకంటే తెలుగు అసలు తెలంగాణ సినిమాకి వ్యాల్యూ అయిపోయింది. తెలంగాణ సినిమాకి మీరు ఏమిస్తున్నారు? ఒక్క ఆయనకు ఇచ్చారు మీరు 5 ఎకరాలు, మరి మిగతా వాళ్ళన్నారు లేదా? వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ఆయనకు 5 ఎకరాలు ఇచ్చేపట్టి ఇప్పుడు మంచిగా హ్యాపీగా మాట్లాడుతున్నాడు ఆయన. తెలంగాణ సినిమా గురించి ఏ రోజుల్లో మాట్లాడిందా? సో ఇవన్నీ తగిన కొద్దిగా వెళ్తాయి, పెద్ద కథలు వెళ్తాయి. సో దాని గురించి నేను నా వేదిక నాకుంది, దాని గురించి నేను సందేశిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటున్నాయా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్. థ్యాంక్ యూ.